సో ఈరోజు నేను చేయబోయేది మా దైవిక్స్ ఫేవరెట్ డిన్నర్ రెసిపీ అన్నమాట. అదే ఆలు మేథీ పరాఠా. ఇక మొదలెడదామా? ఇన్నోవేషన్ పని నడుస్తుంది ఒక పక్క, ఇంకో సైడ్ విశ్వ గారు CCL మ్యాచ్ నడుస్తున్నాయి. సో ఆ బిజీ ఉండడం వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేయలేక ఐ కుడెంట్ మేక్ వీడియోస్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో స్టఫింగ్ రెడీ ఉంది, పిండి రెడీ ఉంది, అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు పరాటాస్ చేయడమే. అండ్ దేవుడా పరాటాస్ మంచిగా రావాలి. దేవుడు పైనే భారం వేసాం. అండ్ పరాటాని ఇంతసేపు వరకు ఇలా చేతిలో పట్టుకోగలుగుతున్నాం అంటే మన పరాటా పర్ఫెక్ట్. ఓహో, కామెడీ చేస్తున్నావా? దైవిక్ ఇస్ నాట్ డర్టీ, దైవిక్ ఇస్ సో మాట్లాడరా. ఓ నో. నేను ఇది ఎట్లా చేసినావు అంటే నా ఛానల్ శ్రద్ధా స్విచ్ లో మొత్తం వీడియో పెట్టినా, నువ్వు పోయి చూసుకో. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విచ్. సో ఫస్ట్లీ సో సారీ, ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేదు, మిమ్మల్ని కలవలేదు. అంటే ఇంటి రెనోవేషన్ పని నడుస్తుంది ఒక పక్క, ఇంకో సైడ్ విశ్వ గారు CCL మ్యాచ్ నడుస్తున్నాయి. సో ఆ బిజీ ఉండడం వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేయలేక ఐ కుడెంట్ మేక్ వీడియోస్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. బట్ ఇప్పటి నుండి మాత్రం రెగ్యులర్గా ఐ విల్ కీప్ డూయింగ్ వీడియోస్ అండ్ మీతో కనెక్టెడ్గా ఉంటాను. అండ్ కమింగ్ టు ఈరోజు వీడియో, ఈరోజు మళ్ళీ ఒక కిడ్స్ రెసిపీనే అనమాట. అండ్ యాజ్ యూ ఆల్ నో, ఇప్పుడు దైవిక్ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్ టు 20 months, 19th monthలో ఉన్నాడు. అండ్ హీఈస్ నియర్ టు 2 years ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫుడ్ టేస్ట్ ఇంకా మారుతూ ఉంటాయి అండ్ ఇంకా కొత్త కొత్త టేస్ట్ వాళ్ళకి తినాలనిపిస్తూ ఉంటాయి. అండ్ 18 to 24 ఏజ్లో ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు వన్ కరెంట్ ఫేవరెట్ ఏంటంటే పరాఠాస్ అనమాట. సో వాటి చపాతీస్ కానీ పరాఠాస్ కానీ. సో ఈరోజు నేను చేయబోయేది మా దైవిక్స్ ఫేవరెట్ డిన్నర్ రెసిపీ అనమాట. అదే ఆలు మేథీ పరాఠా. సో పరాఠాస్లోనే కొంచెం కస్టమైజేషన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్. నాకు అనిపించింది ఇప్పుడు అదే ఇష్టంగా తింటున్నాడు కదా, సో ఎలాగో ఈరోజు వాని కోసం చేస్తున్నా, మీకు కూడా చేసి చూపిస్తే 100% మీ పిల్లలకి చేసి తినిపియండి. అండ్ మెంతం కూర అనేది చాలా మంచిది. ఇట్స్ అ పవర్ హౌస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్తారు. సో ఫుల్ ఆఫ్ ఐరన్ దాంట్లో, అంటే ఆకుకూరలు అంటేనే ఐరన్, చాలా మంచిది బ్లడ్కి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ. అండ్ వైటమిన్ A, వైటమిన్ C, అన్ని ఫైబర్, కంప్లీట్ ఫుల్ పవర్ హౌస్ అనమాట. సో నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఆకుకూరలు ఎక్కువ తినిపిస్తున్నాను వానికి. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆలు మేథీ పరాటా ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇక మొదలెడదామా? సో ఈ ఆలుగడ్డ మెంతం కూర కోసం ఫస్ట్ మనం ఆలుగడ్డ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా, దాని గురించి ఒక కుక్కర్లో కొంచెం వాటర్ అండ్ ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాం. వీటిని ఫస్ట్ మనం బాయిల్ చేసుకొని రెడీ చేసుకున్నాం. సో ఆలుగడ్డ అయితే బాయిల్ అవుతుంది కదా, సో అది బాయిల్ అయ్యేలోపు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఇప్పుడు దైవిక్ పెద్దగా పెరిగినా కొద్దీ చాలా ఫుడ్ మారుతూ ఉన్నాయి, బట్ ఒక్కటి మాత్రం మారలేదు ఇప్పటి వరకు. అదేంటంటే నేను వానికి యూజ్ చేసే మిల్క్ అనమాట. ఏ మిల్క్ వాడుతున్నానో ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా మీకు ఎప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో వానికి నేను ఏ ఫార్ములా మిల్క్ వాడతానని చెప్పేసి, బికాజ్ మీ అందరికి తెలుసు 1 year వరకు అయితే బేబీ బ్రెస్ట్ మిల్క్ పైనే డిపెండ్ ఉంటుంది. అండ్ 1 year తర్వాత ఈ ఫార్ములా మిల్క్ అనేది వానికి స్టార్ట్ చేశాను నేను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను యూజ్ చేసేది ఇది యాప్టమిల్ అనమాట. యానిమల్ మిల్క్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం, అంత సేఫ్ కాదని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆన్ యాప్టమిల్. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఐఎమ్ కంటిన్యూగా ఇదే వాడుతూ ఉన్నాను నేను. సో ఏజ్ పెరిగిన కొద్దీ స్టేజ్ 1, 2, 3 ఇలా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు 1 ఏజ్కి మాత్రం ఇది యాప్టమిల్ గోల్డ్ 3 యూజ్ చేస్తున్నా.
ఆప్టిమల్ గోల్డ్లో ఏంటంటే బ్యాలెన్స్డ్గా వాళ్ళ డైట్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఏజ్కి అప్రోప్రియేట్ అయిన న్యూట్రియంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ కంప్లీట్ ఓవరాల్ హెల్త్ గ్రోత్ డెవలప్మెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో DHA, ARA, న్యూక్లియోడైడ్స్, ఐరన్ అండ్ ఫాలిక్ యాసిడ్ ఉంది. ఇవన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఎలాంటి కాలిక్ ఇష్యూస్ కూడా కావు అండ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయి వాళ్ళకు అంటే బేబీస్కి తగినంత న్యూట్రిషన్ ఒకవేళ వాళ్ళ ఫుడ్ ద్వారా ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటే మనకు దీంట్లో వాళ్ళకు కవరప్ అయిపోతుంది. సో ఈ డిన్నర్ రెసిపీ వన్కి ఎంత ఫేవరెటో పడుకునే ముందు ఆప్టిమల్ గోల్డ్ వన్కి అంతకంటే ఎక్కువ ఫేవరెట్. అండ్ దీన్ని ప్రిపేర్ చేసే విధానం అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు 1 ఏజ్కి నేను ఆప్టిమల్ గోల్డ్ స్టేజ్ 3 యూజ్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్తో ఫార్ములా మిల్క్ని రెడీ చేసేసుకున్నా అండ్ ఇప్పుడు మా చిన్నోడు ఫేవరెట్ మీల్ రెడీ అయిపోయింది. సో ఆలు బాయిల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మెంతెం కూరని ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఆలుగడ్డ బాయిల్ అయిపోయింది, నెక్స్ట్ దాంట్లో మెంతెం కూర మనం యాడ్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ మెంతెం కూర ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో పిల్లలకి కాబట్టి మనం ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో ఈ విధంగా చిన్నగా అయితే చాప్ చేసుకున్నా. నెక్స్ట్ దీన్ని వాషింగ్ ప్రాసెస్ అన్నమాట. మెంతెం కూర కానీ ఏ ఆకుకూర కానీ వాష్ చేసేది అంటే చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే గేమ్ ఉంటుంది, మొత్తం గేమ్ అంతా దాంట్లోనే ఉంది. ఎంత బాగా క్లీన్ చేస్తే అంత మంచిది. అవునా నిజమా? ఏం చేస్తా అంటే జస్ట్ ఈ విధంగా వేసేసి వాటర్ వేసేసి సాల్ట్ వేస్తాను అనమాట. సో మంచిగా సాల్ట్ వాటర్లో ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట. సో మెంతెం కూర క్లీన్ చేయడం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా ఆలుగడ్డ మెంతెం కూర రెండు దాని స్టఫింగ్ రెడీ చేసుకుందాం. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సో ఆలుగడ్డ స్టఫింగ్ రెడీ చేసుకుందామా. ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం ఆయిల్, కొంచెం వామ, కొంచెం జీలకర్ర అండ్ ఇవి రెండు కొంచెం లైట్గా రోస్ట్ అవ్వగానే దీని ఫ్లేవర్ అంతా మనకు పరాటాలో ఉంటుంది. కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న మెంతికూర ఇది కుక్ అయ్యి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇది ఉడికి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి డ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చి పచ్చిగా ఉంటే పరాటాస్ చేస్తుంటే మనకు మిక్స్చర్ అనేది ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో స్టఫింగ్ చేసి చేస్తున్నాం కాబట్టి మంచిగా కుక్ అయ్యి చూస్తున్నారా దీంట్లో న్యాచురల్గా వాటర్ ఉంటుంది, బయటకు వస్తుంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో ధనియాల పొడి అండ్ ఉప్పు అంటే ఉడికి అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్కి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తా అంతే, అంటే టేస్ట్ బాగుంటుందని. మాకు నమ్మకం లేదు దొరా. సో ఇది కుక్ అవుతుంది కదా, ఇది కుక్ అయ్యేంతసేపు మనం ఆలుగడ్డ బాయిల్ చేసుకున్నాము ఇంతకుముందు, దాన్ని పొట్టు తీసేసి మ్యాష్ అంటే గ్రేట్ చేసుకోవాలి. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి గ్రేట్ చేస్తే చిన్న చిన్న ఉండలు అనేది ఉండవు. అండ్ పిల్లల కోసమే కాదు, నేను ఎలాంటి స్టఫ్ పరాటా చేసినా గ్రేట్ చేసే చేస్తా, చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఈ గ్రేట్ చేసుకున్న ఆలుగడ్డ మొత్తం ఈ విధంగా బౌల్లో వేసుకొని అది మెంతెం కూర మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా పొడి పొడిగా డ్రైగా అయిపోయింది కదా, దీన్ని కూడా ఆలుగడ్డ మిక్స్చర్లోకి వేసేసుకుందాం. సో మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని మనం సాల్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసినాం కదా, అది దీనికి సరిపడ్డదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మరీ పిల్లల కోసం అని చెప్పేసి చప్పగా చేయకండి. కొంచెం ఇంకా నేను ఈరోజు మిర్చి యాడ్ చేయలేదు, ఎందుకంటే ఎందుకు ఎక్స్పెరిమెంట్, నా దగ్గర ఉన్న మిర్చి ఈరోజు చాలా స్పైసీగా ఉంది కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా అని చెప్పేసి యాడ్ చేయలే. బట్ మీరు మిర్చి పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చిల్లీ. సో ఈ మెంతెం కూరనే మంచిగా ఇది మన ఫ్రై చేస్తున్నప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకి చేసేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం గార్లిక్ ఇవి రెండు పేస్ట్ చేసుకొని తాలింపు వేసేటప్పుడు వేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. కొంచెం సాల్ట్ పడుతుంది, పిండి కూడా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఇదంతా కొంచెం ఫుల్ నిండుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఉప్పు ధనియాల పొడి రెండు పడతాయి, ఇంకొక హాఫ్ స్పూన్ అంత ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ అండ్ లాస్ట్కి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తా అన్న కదా, సో జస్ట్ కొంచెం.
సో దీన్ని మిక్స్ చేసుకొని పరాటాస్ చేసేసుకుందాం. సో స్టఫింగ్ రెడీ ఉంది, పిండి రెడీ ఉంది, అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు పరాటాస్ చేయడమే. అండ్ దేవుడా పరాటాస్ మంచిగా రావాలి. దేవుడు పైనే భారం వేశాం. పరాటాస్ కానీ పోలేలు కానీ ఇవన్నీ మనం అన్నీ చేసి రెడీ పెట్టుకుంటాం, కానీ ఎప్పుడైనా నేనైతే చేసే ముందు దేవుడికి దండం పెట్టుకుంటా మంచిగా కుదరాలని చెప్పేసి. సో పిండి రెడీ ఉంది. ఇప్పుడు స్టఫింగ్ నేను ఎలా చేసుకుంటా చూపిస్తా. ఈ విధంగా లైట్గా. సో ఇది చిన్న చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇది నేను ఈ విధంగా చేస్తా, మీరు ఎలా చేస్తారో మీ అంటే మీ కంఫర్ట్ బట్టి చూసుకోండి. ఈ స్టఫింగ్ కొంచెం నేను ఎంత తీసుకుంటానో అంతే, అంటే ఎంత పిండి ముద్ద తీసుకుంటా అంతే తీసుకుంటా. ఈ స్టఫింగ్ తక్కువ ఉంటే అస్సలు బాగుండదు. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పిండి చల్లుకుంటా పైన. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పోలేలు చేసుకున్నా ఎలాంటి స్టఫ్ పరాటా చేసుకున్నా ఇలాగే చేస్తారు, కానీ నేను ఎలా చేస్తానో కూడా చూపిస్తున్నా. సో ఈ విధంగా చేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా క్లోజ్ చేసుకొని ఎలాంటి ఇది లేకుండా ఉంటే ఇట్ ఈస్ రెడీ. సో ఇంకో అంటే తొందరగా అవుతుందని చెప్పేసి 2-3 ఆల్రెడీ ఫస్టే ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నా. అండ్ ఇది ఒక తరీకా అన్నమాట చేసేది. ఇంకొక రకం ఉంటుంది, అంటే ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఇలా నింపి చేయడం రాకపోతే ఇంకొక మెథడ్ ఉందన్నమాట పరాటాస్ చేసేది. అది ఎలా చేస్తానంటే ఇది సేమ్ మిక్చర్ ఇలా రెడీ చేసుకోవాలి. చేసుకొని పిండి తడుపుకోవద్దు, ఈ మిక్చర్లోనే పిండి వేసి తడపాలి. దీన్నే చపాతీ ముద్దలాగా తడపాలి. సో అదంతా ఎలా అంటే మనం థేప్లా చేసుకుంటాం కదా, ఆ విధంగా అవుతుంది. థేప్లా అంటారు కొంతమంది, నేనైతే థేప్లా అంటా, మీరు ఏమంటారో కామెంట్లో పెట్టండి. అండ్ దీనికి పిండి కూడా నేను నార్మల్ చపాతీ పిండి ఎలా తడుపుకుంటారో అలాగే తడుపుకున్నా. బట్ చపాతీ పిండి కంటే పరాటాకి కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి, ఎందుకంటే మనకు ఈ విధంగా ఇలా చేయడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి. కొంచెం మెత్తగా ఉంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీకు ఎంత సన్నగా కావాలనో లేదంటే ఎంత లావుగా కావాలో మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇంత కూడా మనకు మిక్స్చర్ బయటికి రాలేదు, చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ పరాటాని ఇంతసేపు వరకు ఇలా చేతిలో పట్టుకోగలుగుతున్నాం అంటే మన పరాటా పర్ఫెక్ట్. ఓహో, కామెడీ చేస్తున్నావా? సో పెంక కూడా వేడివేడిగా ఉంది, ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పరాటా వేసేసుకొని కాల్చుకుందాం. సో పరాటాస్ని ఎక్కువసేపు ఒక్క ప్లేసే ఉంచొద్దు, తొందరగా కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ ఆకుకూరలు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి ఆకుకూరలు ఉన్న వంటలు ఏంటంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే ఫస్ట్ నుంచే అలవాటు చేయండి, లేదంటే పెద్దగైన తర్వాత ఇవన్నీ ఏరి తీయమంటారు. కాబట్టి ఫస్టే అలవాటు చేయండి. మా పెద్దోడికి అలవాటు చేయలేదు, ఇప్పుడు ఎంత ప్రాబ్లం తెలుసా, ఒక్కొక్కటి ఏరుకుంటూ ఉండాలి. అందుకే మా చిన్నోడికి ఇప్పటి నుంచి అన్నీ అలవాటు చేసేస్తున్నా. ఎస్, సో మా పరాటా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పరాటాస్ చేసుకుందాం. హాయ్, సే హాయ్. హాయ్ హాయ్. ఓకే, దైవిక్ ఇస్ సో హ్యాపీ. ఏం మాట్లాడతాడు నువ్వు? డర్టీ కాదు, ఇందాక డ్రెస్ చేంజ్ చేసిన కదా అప్పుడు డర్టీ అని చెప్పిన, అందుకే దైవిక్ ఇస్ నాట్ డర్టీ, దైవిక్ ఇస్ సో మాట్లాడరా. హ్యాపీ. కెన్ యూ సే హ్యాపీ? నో. ఓకే, హ్యాపీ. దైవిక్ ఇస్ సో
Circle. Okay. It's a circle. Devik, what is this? Okay, blue. Okay, what is this? It's a దాంట్లో ఉన్నది చూస్తుందా. సరే వాడు ఆడుకునే మూడ్లోనే వానికి తినిపిస్తా. ఓ నో, దైవిక్ యమ్మీ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నచ్చింది. దైవిక్, డూ యూ వాంట్ మోర్? వన్ ఇండికేషన్ వానికి నచ్చింది. యూ వాంట్ టు టేస్ట్? యూ హ్యావ్ టు టేస్ట్. ఏం రా, ఏం మాట్లాడతలేవు, సైలెంట్ ఎప్పుడు. ఆ? నువ్వు ఎప్పటి నుంచి లైట్ నుంచి తినిపించినావు కదా, నీ చేతి ఎక్కడ పోతుందో నేను అక్కడనే చూస్తున్నా. సరే ఇప్పుడు ఎప్పుడు తినిపిస్తాడని. ఓకే, ఇప్పుడు నీకు తినిపిస్తా. బాగుందా? హెల్దీ కూడా ఉంది, ఇది చాలా సూపర్ హెల్దీ. నాకు ఒక క్వశ్చన్, నువ్వు ఎట్లా చేసినావు? నేను ఇది ఎట్లా చేసినావు అంటే, నా ఛానల్ శ్రద్ధా స్విచ్ లో మొత్తం వీడియో పెట్టినా, నువ్వు పోయి చూసుకో. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అది కాదు, ఇది నార్మల్ పరాటానా లేకుంటే లేకుంటే ఆలు పరాటానా? ఆలు పరాటా ఇది. దీంట్లో స్టఫింగ్ చేసిన చూడు, ఆలు స్టఫింగ్ ఘీ వేసి. అండ్ ఇది గ్రీన్ గ్రీన్ ఏం తెలుసా రాయన్? మేథి మెంతింకూర. నానమ్మ గ్రీన్ చట్నీ చేస్తుంది చూడు, అదే. సూపర్ ఉంది కదా. దైవిక్, ఈట్ ఈట్ ఈట్. దైవిక్ ఈట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక్క లాస్ట్ క్వశ్చన్, హూ am I అడుగుతా. దైవిక్ దైవిక్ దైవిక్, హూ am I? సో నేనైతే చాలా హ్యాపీ ఈరోజు. ఈ పరాటా ఇద్దరు పిల్లలకి నచ్చింది. అండ్ మీరు మీ పిల్లలకి ఇట్లాంటి అంటే మన ఒథెంటిక్ ఇండియన్ రెసిపీస్ ట్రై చేసి తినిపించండి. ఎందుకంటే దీంట్లో చాలా బలం ఉంది, టేస్ట్ ఉంది. అలాగే మన ఇంట్లో మనం మామూలుగా వండుకునే వంటలు పిల్లలకి ఈ ఏజ్ నుండి అలవాటు చేస్తే చాలా మంచిది. వాళ్ళ కోసం సెపరేట్గా మనం ఏది కూడా వండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలకి బేబీ ఫుడ్ అనేది వండడం ఆపేసిన. ఇంట్లో మేము ఏం కూరలు వండుకుంటామో అదే తినిపిస్తా పిల్లలకి. సో ఇది ఈరోజు వీడియో. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ ఇప్పటి నుండి కంటిన్యూ మిమ్మల్ని కలుస్తూనే ఉంటా. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో మిమ్మల్ని కలుస్తాము. అంటిల్ దెన్, బై బాయ్.